వచ్చేసామండి. వదులు ఒక్కటి వదులు కింద పడి చెట్టు చుట్టూ ఇదే డౌన్ చేయి ఒక్కటి పడే ఈ చెట్టు ఇంకా కొమ్మను కొట్టట్టు అదే అండి స్లో గిట్టాను కింద కొమ్మలు ఉన్నాయా చెట్టును పూర్తిగా చూపిస్తుంది ఎందుకంటే మీరు మీకు ఏదో కింద పై కొమ్మ చూపించి అదురు బెదురు తురుము తుఫాను అని చెప్పట్లేదు కింద కొమ్మలు కూడా చూపిస్తున్నాను నేను ఇది నమ్మకం కాసింది అయితే 30 ఉన్నాయి 30 పైనే ఉంటాయి బట్ ఏంటంటే మనం తేజలు కాబట్టి ఎక్కువగానే వస్తాయి కాటాలు వస్తాయి బాగానే వస్తాయి ఇబ్బంది లేదు ఒకసారి ఎక్స్పనస్ చేస్తా బాబా ఎక్స్పనస్ తెల్లదమ్మందు మనకి పెగాసిస్ వేస్తే ఈ ఎక్స్పనస్ స్లోగా లేపు గుడి కడబడి మొత్తం కాడ పెట్టకుండా ఒకటి ఇంకా పచ్చికాయ ఉంది పండితే ఇంకా కలర్ఫుల్గా కనబడుతుంది చించువా వదిలే దీన్ని చిన్నగా లేపు సో ఇదండి పరిస్థితి మన చూస్తున్న ప్రతి రైతు మీరు ఇట్లా ప్లాన్ చేయండి వెరైటీలో రాజీ లేదు లో మెయింటెనెన్స్లోనే ఇట్లా ఉందంటే మరి ఇక ఫుల్ మెయింటెనెన్స్ చేసి ఇంకా బాబాయ్ టెక్నికల్గా తెలుసు కాబట్టి ఇట్లా స్లీ చెట్టు చూడండి చూపియా కింద నుంచి చూపి చిన్న మందులతో తీసుకొచ్చారు ఇప్పుడు అదే నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ తరపు నుంచి చిన్న మందులతోనే మనకి 30 క్వింటాలు పండాలి చిన్న మందులతోనే మనకి లాభాల్లో ఉండాలి పెద్ద మందులు అవసరమైనప్పుడే కొట్టాలి బట్ పెద్ద మందులు అవసరమైనవి మన ఫార్మర్కి ఆ టైం వచ్చినా కానీ మనకి సల్ఫరు క్యూరెక్రాంతోనే ఇప్పుడు దాకా లక్ వచ్చాడు సో మరి చూడండి ఫార్మర్ యొక్క తెలివితేటలు రోగారు జంపు అది కూడా వాడారు తెల్లదా మందులు కూడా ఒకసారి పడ్డట్టయితే బాగుండేది బాబాయ్ వేసాను ప్యాకేజ్ ఎన్నిసార్లు వేసి ఉంటారు 2-3 సార్లు వేసా 2-3 సార్లు వేసారు అసలు చల్దామా లేదు ఇదే దీనికోసం ఇప్పుడు చూడండి ఈ చెట్టుకి ఈ కొమ్మకి